పదండి పదండి. అవును, వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ దొంగను చూడండి, 3 సార్లు దొంగిలించాడు, పట్టుబడ్డాడు. అయినా సరే ఏ మార్పు లేదు. ఈసారి కూడా యథావిధిలాగే మళ్ళీ పట్టుబడ్డాడు. కానీ ఈసారి మీరు విధించే శిక్ష వల్ల ఎప్పటికీ దొంగతనం చేయకూడదు, అర్థమైందా సార్? ఇన్స్పెక్టర్ సార్, మీరు ఏం చేస్తారంటే తనని ఎవరైనా దూరం నుంచి చూసినా కూడా తను దొంగోడని కనిపెట్టాలి. మీరు అలా చేయాలి. ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇలా చూడండి లడ్డు సింగ్ సార్, నేను దొంగతనాలు చేయడం మానేద్దామని నిర్ణయం తీసుకున్నాం అనుకున్నా, కానీ అది అలవాటైపోయింది కదా. మీరు కావాలంటే ఒక పని చేయండి, నా ముఖం మీద రాసి పెట్టండి నేను ఒక దొంగను అని. ఏంటి, ఆ తర్వాత నన్ను ఎవరు చూసినా కనిపెట్టేస్తారు. అప్పుడు నేను దొంగతనం చేయడం కుదరదు కదా. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. అరే రే, ఎంత మంచి దొంగవిరా నువ్వు. మారిపోవాలని అనుకుంటున్నాడు. వాడి నుదిటి మీద దొంగనని రాయమని కూడా చెప్తున్నాడు. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ఓ లడ్డు సింగ్ సార్, అన్నట్టు ఏంటంటే నా దగ్గర ఒక డాటూ మిషన్ కూడా ఉంది. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను వెంటనే వెళ్ళి ఆ మిషన్ తీసుకొని వస్తాను. తీసుకురా 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 తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మీరు మీ బండి సేవ ఇచ్చారంటే తొందరగా వచ్చేయచ్చు కదా, అందుకే చెప్తున్నాను సార్. ఈలోగా మీరు స్నాక్స్ తిని టీ తాగండి సార్, వచ్చేస్తాను. ఓకే ఓకే, ఇదిగో నా కీ తీసుకో, వెళ్ళు, త్వరగా వచ్చేసేయ్. థ్యాంక్ యూ లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ సార్, ఏంట్రా? బాస్ వెళ్తున్నాడు చూడు, తనని ఫాలో చెయ్యి. అరే లడ్డు సింగ్ సార్, తనని మిమ్మల్ని మోసం చేసి బైక్ ని తీసుకువెళ్ళిపోయాడు చూడండి. ఏంటి, నన్నే మోసం చేసి పారిపోతాడా? నా మోటార్ సైకిల్ ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు కదా. శివా, నువ్వు ఎక్కడున్నావు? అంకుల్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మర్యాదగా మీరే వెళ్ళి పోలీస్కి సరెండర్ అయిపోండి. రే చిన్న పిల్లవాడా, నా దారికి అడ్డు రాకరా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. నన్నే కొడతావా? నిన్ను ఊరికి వదిలిపెట్టను రా. శివ, నా పేరు శివ. నా పేరు రౌడీ రాయుడు. మైండ్ ఇట్. ఎవరైనా చూసే ముందు మీరు టెడ్డీ బేర్ లోపలికి వెళ్ళి దాకోండి. yes boss. అరే నువ్వు చాలా బరువుగా ఉన్నావు.
సమయంలో ఎవరు హార్న్ కొట్టి బండి నడుపుతున్నారు? అరేరే చూడండి, ఎంత అందంగా ఉన్న టెడీ బేర్ ని మన ఇంటికి ముందు ఎవరో పెట్టేలేరు. ఎవరిదే ఉంటుంది, కనిపెట్టండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ టెడీ బేర్ ఎవరిదో, వచ్చి తీసుకెళ్ళండి, రండి. ఒకవేళ ఈ టెడీ బేర్ ని నాకు ఎవరైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళుండొచ్చు కదా. పర్వాలేదులే, నేను దీన్ని ఇంట్లో పెట్టుకుంటాను. అరే ఈ టెడీ బేర్ బాగా తింటుంది అనుకుంటాను, చాలా వెయిట్ గా ఉంది. ఏంటి మీరు దీన్ని కూడా లేపలేకపోతున్నారు? మీకు అంత కూడా స్ట్రెంగ్త్ లేదా ఏంటి? ఇప్పుడు ఎలా దీన్ని ఎత్తుతానో చూడు, చూస్తే మతి తిరుగుతుంది. వావ్ శివ, క్యాండిల్ ని టచ్ చేయకుండానే ఆఫ్ చేసేసావు. ఏంటిది కొత్తగా ఉంది? అసలు ఎవరు వీళ్ళందరూ ఈ టైంలో రూఫ్ మీద పరిగెడుతున్నారు? ఏంటో వెళ్ళి చూస్తాను. ఆ దొంగల గ్యాంగ్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది అనుకుంటా. హే, ఎవరు మీరందరూ? టార్చ్ లైట్ ఆపండి. మీరెవరైనా అడుగుతున్నాను కదా, ఆఫ్ చేయండి. అది యుడి, వాళ్ళ టార్చ్ ని వేకొట్టండి త్వరగా. రే, మనం ఇంకా ఇక్కడే ఉంటే వాడు చంపేస్తారా. రండ్రా పారిపోదాం. ఆగండి. నా పేరే రౌడీ. నా పనే దొంగతనం చేయడం. మైండే. ఈసారి నేను ఎలాంటి ప్లాన్ చేస్తున్నానంటే, ఒకే సమయంలో ఈ ఊర్లో ఏ ఒక్కటి వదలకుండా దొంగతనం చేయబోతున్నాను.
హలో మిస్టర్ స్వామి, లేయండి లేయండి, నిద్రపోకండి నిద్రపోకండి. నేను 1000 సంవత్సరాల తర్వాతనే కదా ఇప్పుడు నిద్ర లేచాను. అరెరే, ఎవరది? నేనే కింగ్ ఆఫ్ జుమ్మర్ మీ ముందే ఉన్నాను. ఇంకా అర్థం కాలేదా మీకు? 1000 సంవత్సరాల తర్వాత నేను నిద్ర లేచాను. ఇక నేను ఇంకా ఎవరిని నిద్రపోనివ్వను. మిమ్మల్ని కూడా దయాలుగా మార్చేస్తాను. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము వెళ్తున్నాం. నా పేరు రౌడీ రాయుడు. నా పని దొంగతనం చేయడమే. మైండే బాగా వినండి. ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇళ్లలో లేరు. వెళ్ళండి, ఒక ఇంట్లో కూడా వదలకుండా దొంగిలించుకొని రండి. ఏంటది? టెడ్డీ బేర్ నడుస్తోందా? అవును, నిజంగా అది ఏలియనే. ఇలా చూడు, కాస్త ఊరుకుంటావా? అవేం ఏలియన్లు కాదు, మనుషులే. టెడ్డీ బేర్ లాగా గెటప్ వేసుకున్నారు. ఏలియన్, అది ఏలియనే. నన్ను కూడా తీసుకెళ్లిపోతుంది. నాకు భయంగా ఉంది. ఈ రోజు నేను ఈ టెడ్డీ బేర్ గ్యాంగ్ ని తప్పకుండా పట్టుకుంటాను. నేను వాళ్ళ గ్యాంగ్ లోపల జొరబడి ఒక్కొక్కరిని పట్టుకుంటాను. రాయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ చిన్న పిల్లోడు చూసాడంటే మన బతుకు అంతే. రా, త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావురా? అమ్మో, ఏంటిది? మీరు ఒక్కరింట్లో కూడా దొంగతనం చేయకుండా వచ్చేసారా? ఇదే కదా కరెక్ట్ అయిన సమయము. ఇప్పుడు అందరూ పారిపోయారు. ఇప్పుడే కదా మీరు దొంగతనం చేసుకుని రావాల్సింది. కానీ బాస్, మేము ఇంకా ఎవరింటికి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఆ పిల్లలు మమ్మల్ని చూసేశారు. ఆ పిల్లలో ఒక మొండి కుర్రాడున్నాడు. తన పేరు ఏంటంటే శివ. రే రే రే, ఈ శివ ఉన్నాడే, వీడెందుకు అనవసరంగా మన దారికి అడ్డొస్తున్నాడో తెలియడం లేదే. ఆ పిల్లోడు ఎక్కడున్నాడో కనిపెట్టి వాడికి మనమేంటో చూపించాలి. అండర్ అరెస్ట్. నేను మీ అందరినీ పట్టుకున్నాను రా. ఓ లడ్డు సింగ్ సార్, మీరు మమ్మల్ని పట్టుకుంటారా లేక మిమ్మల్ని మేం పట్టుకున్నామా? మీరు 4 దిక్కుల చూడండి సార్. ఆ తర్వాత మీ నిర్ణయం ఏంటో చెబుతారు. మీరు అందరూ నన్ను పట్టుకున్నారా? కానీ పోలీసు ఆన్సప్ చెప్పినప్పుడు దొంగలు కదా ఆన్సప్ చెయ్యాలి. ఏమంటావు? కుదరదు కుదరదు అలా చేయడం. ఇప్పుడు దొంగలందరం కలిసి హ్యాండ్స్ అప్ అని చెప్తాం. ఇప్పుడు మా ముందు పోలీస్ అయినా మీరు హ్యాండ్స్ ఎత్తాలి. హలో లడ్డు సింగ్ సార్. నా శివ వచ్చేసాడు. నా శివ వచ్చేసాడు. నా శివ వచ్చేసాడు. నా శివ వచ్చేసాడు. చిన్న పిల్లవాడా, నువ్వు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చావా? కానీ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్.
శివ, నా పేరు శివ. శివ, వాళ్ళ మొహం మీద ఉన్న మాస్క్ ని తీసి అప్పుడే వాళ్ళని ఓడించగలవు. కాసేపు ఆగరా, వెంటనే వచ్చేస్తే ఎలా చెప్పు. నేను ఒకే ఒకసారి టెడీ వేర్ వేసుకుంటాను ప్లీజ్. ఇక మీరు తప్పించుకునే అవకాశమే లేదు అంకుల్. స్ట్రైట్ గా జైలుకి వెళ్ళడమే. అక్కడ లడ్డూ సింగ్ సార్ చెప్తారు మీరు టెడ్డీ బేర్ వేసుకోవచ్చా లేదా అని. ఆయన మాట మీరు వినండి. రామయ్య రౌడీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అరే అరే రే, ఎక్కడ పోయిందయ్యా? నేను తెచ్చిన సంఖ్యలు ఎక్కడికి పోయింది? ఇదిగో లడ్డూ సింగ్ సార్, ఇదిగో ఇక్కడ ఉంది. నా పేరు రబడీ రాయుడు. దొంగతనం చేయడమే నా పని. మైండ్